వెరీ గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నది TV9 2 స్టేట్స్ బులెటిన్. నా పేరు సంధ్య. నేను దీప్తి వాజ్పేయి. చూస్తూ ఉండండి, త్వరలో ఏం జరగబోతోందో. ఏం జరుగుతుంది? అంతా జైలుకేనట. జగన్ అన్న మాటల గురించేగా. చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గనక వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ మీద గట్టి యాక్షన్ ప్లానే ఉండేలా కనిపిస్తోంది. అవును, అప్పుడు అందరినీ జైలుకు పంపిస్తానంటున్నారు జగన్. విశాఖ ల్యాండ్ స్కామ్ ను అస్త్రంగా వాడుకుంటున్న వైసీపీ సాగర తీరంలో సేవ్ విశాఖ మహాధర్నా నిర్వహించింది. జిల్లాలో ఎవరెవరు ఎంత భూమిని బొక్కేశారో లెక్కలు చెబుతూ చూస్తూ ఉండండి, త్వరలో మీరంతా జైలుకే అంటూ గర్జించారు జగన్. ఈ పని చేసిన రాక్షసులను జైళ్లకు పంపించే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఇది 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతలపై జగన్ గురిపెట్టబోయే గన్. దీనంతటికీ కారణం విశాఖ భూముల వ్యవహారం. దాదాపు 1,00,000 ఎకరాల భూమిని జిల్లాలో టీడీపీ నేతలు వాళ్ళ అనుచరులు ఆక్రమించుకున్నారని భయపెట్టి ప్రలోభపెట్టి లాక్కున్నారన్నది వైసీపీ ఆరోపణ. ఈ భూముల వ్యవహారంపై రోజు వైసీపీ నేతలు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ స్వయంగా పార్టీ అధినేత జగనే రంగంలోకి దిగడం మాత్రం ఇవాళే. సేవ్ విశాఖ పేరుతో కలెక్టరేట్ దగ్గర వైసీపీ నిర్వహించిన ఈ నిరసనకు వామపక్షాలు మద్దతు పలికాయి. ప్రతిపక్ష రాజకీయాలతో భగ్గుమంటున్న విశాఖ భూములపై జగన్ ముందుగానే ఒక కమిటీతో ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఎంతెంత భూముల్ని ఆక్రమించుకున్నారో ఒక రిపోర్ట్ సేకరించి దాని ద్వారానే ఆరోపణలు చేస్తున్నారన్నది ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. మంత్రి గంటా, వెలగపూడి, అనిత, బండారు వంటి కీలక నేతలంతా స్కామ్లో పాత్రధారులే అని ఆరోపించారు. మంత్రి గంటా తన బంధువు భాస్కర్ రావుకు రికార్డుల తారుమారులో సాయం చేశారని ఆరోపించారు. ఇటు ఎంవీఎస్ఎస్ మూర్తి కబ్జా చేసిన భూములు 54 ఎకరాల్ని ఆయనకే కట్టబెడుతూ కేబినెట్ తీర్మానం చేయడం విచిత్రంగా ఉందన్నారు జగన్. రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారాన్ని బయటపెట్టారంటూ గతంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను మెచ్చుకున్న వైసీపీ ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. టీడీపీ పార్టీ నేతగా ఆయన మారిపోయారంటోంది. అసలు ఆయన్ను రకరకాల హోదాల్లో విశాఖలోనే ఎందుకు ఉంచుతున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జగన్. గంటా బంధువు భాస్కర్ రావు గారు బ్యాంకుల్లో కదువు పెట్టిన భూములు ఇవి. కదువు పెట్టిన సర్వే నెంబర్లు 122/9, 10, 11, 12కు సంబంధించిన ప్రభుత్వ భూములు, ఇతర భూములు పేరిట, అంటే వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న భూములు కూడా తనవే అని డాక్యుమెంట్ సృష్టించేసి, ప్రభుత్వ భూములు కూడా తనవే అని డాక్యుమెంట్ సృష్టించేసి బ్యాంకుల్లోకి తీసుకొని పోయి బ్యాంకుల్లో ఆ భూములను తాకట్టు పెట్టేసి లోన్లు తెచ్చుకుంటా ఉంటే ఇదే విశాఖపట్నం జిల్లా అధికారులు దగ్గర ఉండి దాన్ని చేయిస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? దగ్గర ఉండి గంటా ఈ పనులు చేయిస్తా ఉన్నాడంటే గంటా ఒక్కనికే సంబంధం లేదు. ఇది గంటాకింత, నారా లోకేష్ కింత అని చెప్పి పంచుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కలెక్టర్ గారు ఇదే జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా, ఇంతకుముందు ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం ఇదే కలెక్టరే, తర్వాత ఉడా చైర్మన్ కూడా ఆయన ఇదే కలెక్టరే, జీవీఎంసీ కమిషనర్ కూడా ఆయనే, ఇప్పుడు మళ్ళా కలెక్టర్గా కూడా ఆయనే వచ్చాడు. అధికారులు దగ్గర ఉండి మంత్రులతో కొల్యూడై, ఎమ్మెల్యేలతో కొల్యూడై, తెలుగుదేశం పార్టీ నాయకులతో కొల్యూడై, ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన జీవోలు ఇచ్చే పరిస్థితిలో లోకేష్ గారితో కూడా కొల్యూడై ఏకంగా జీవోలు ఇప్పిస్తే ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, చివరికి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న భూములను కూడా వాళ్ళ పేర్లతో రాయించుకొని భూదందాలు చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎంబీబీఎస్ మూర్తి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. గీతం కాలేజీలు అని చెప్పి కాలేజీలు నడుపుతా ఉన్నాడు. ఎవరు ఈయన అని చెప్పి అందరం అనుకోవచ్చు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి బంధువు. ఈయన పేరుతో ఈయన రిషికొండలో 55 ఎకరాలు ఆల్రెడీ ఈయన కబ్జా చేసేసి, అది గవర్నమెంట్కు సంబంధించిన భూములు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు సంబంధించి అలాట్మెంట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ వేరే బిల్డింగులు కట్టాలన్న ఆలోచనతో గవర్నమెంట్ సంస్థలకు అలాట్ చేసిన భూములు ఈయన కబ్జా చేసేయడము,
కబ్జా చేసిన తర్వాత ఆ భూములు నాకే ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడము, చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో తీర్మానం చేసి ఆ భూములు ఎంబీబీఎస్ మూర్తి తన బంధువుకు ఇచ్చేయడము. భూముల విలువ 55 ఎకరాలు రిషికండ్లో భూముల విలువ అక్షరాల 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయల భూములు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తన బంధువులకు ఇచ్చేసాడు. టీడీపీ నేతలు భూముల్ని కబ్జా చేస్తున్నారా, చేస్తే ఎలా చేస్తున్నారో బాధితుల్ని వేదికపైకి పిలిపించి మాట్లాడారు జగన్. తన ప్రభుత్వం వచ్చాక అంగుళం అంగుళం స్వాధీనం చేసుకుంటామని, అక్రమార్కుల్ని జైలుకు పంపుతామని భరోసా ఇచ్చారు. ఒక సంవత్సరమే వీళ్ళ పాలన, దాని తర్వాత వచ్చేది మనందరి పాలన అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మీకు ధన్యవాదాలు సార్. ఇవాళ భూములు లాక్కుంటా ఉన్న ఆ రాక్షసులందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, అంగుళం అంగుళం కూడా పూర్తిగా రాబట్టి వీళ్ళందరికీ కూడా మళ్ళీ వెనక్కిప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ పని చేసిన రాక్షసులను జైళ్లకు పంపించే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. వైసీపీ విమర్శలు, ఆరోపణలు ఈ ఒక్కరోజుతో పూర్తి కాలేదని ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటామంటోంది వైసీపీ. అయితే ఇదే విశాఖలో ఈ నెల 24న టీడీపీ మహాసంకల్ప దీక్ష చేపట్టబోతోంది. నగర అభివృద్ధిని వైసీపీ ఎలా అడ్డుకుంటోందో చెప్పడంతో పాటు ఇదే సభలో జగన్ చేసిన ఆరోపణల్ని ఖండించే ప్రయత్నం చేయబోతోంది. జగన్ దీక్షకు, జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నుంచి కూడా గట్టి కౌంటర్ వచ్చింది. అవును, భూములు లాక్కుంది మీరు, తప్పు చేసింది మీరు, ఓడిపోయింది మీరు, మళ్ళీ మాపైనే విమర్శలా అంటోంది టీడీపీ. విజయమ్మను ఎందుకు ఓడించారో తెలిసి కూడా అక్కడే ధర్నా చేయడం, విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 5.5 సంవత్సరాలు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ అక్రమాలు, దుర్మార్గాలు దశాబ్ద కాలం కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖపట్నంలో చేసిన పాపాలకే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మని చిత్తుగా విశాఖపట్నం ప్రజలు ఓడించారు. ఈ వాస్తవాలను మరిచి మమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతానంటున్నాడు. ఆల్రెడీ నేను కలిపేశారు జగన్మోహన్ రెడ్డి. హుదూదులో అంత పెద్ద ఎత్తున విశాఖపట్నం ప్రజలకు కష్టం వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే బస్సులో ఉండి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంతా కూడా అక్కడికి నడిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ప్రాంతానికి తీసుకొచ్చి ఆ కష్టకాలంలో కూడా ప్రజలు మా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇవాళ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి విశాఖపట్నం గాయం మాని ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని స్పాయిల్ విశాఖపట్నం, స్పాయిల్ విశాఖ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, నీ పక్కనున్న బొత్స సత్యనారాయణ రాసిన ఉత్తరాల మీద నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లేఖలున్నాయి, సంతకాలున్నాయి. రెవెన్యూ మినిస్టర్గా ధర్మాన ప్రసాదరావు నీకు కుడి భుజం ఒకళ్ళు, ఎడం భుజం ఒకళ్ళు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు నోరెందుకు మెదపట్ల, నోళ్ళు ఎందుకు తెరవట్లా? ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో అన్నీ కూడా బట్టబయలవుతాయి. మీకు కావాల్సింది చేశాం, మరి మాకు కావాల్సింది చేస్తారా అంటున్నారు కేసీఆర్. ఇంతకీ వాళ్ళు ఏమడిగారు? అన్కండిషనల్ సపోర్ట్. ఓ రాష్ట్రపతి అభ్యర్థి విషయం గురించేగా. ఎగ్జాక్ట్లీ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మోదీ కోరడం, కేసీఆర్ ఓకే చెప్పడం జరిగిపోయాయి. రేపటి నామినేషన్ల ఘట్టంలో కూడా కేసీఆర్ ఉంటారు. కానీ మీరు అడిగారు, మేము సపోర్ట్ చేశాం, మరి మా రాష్ట్రం సంగతి ఏంటి అంటూ కొన్ని అభ్యర్థనలను కేంద్రం ముందుంచుతున్నారు కేసీఆర్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించండి కేసీఆర్ జీ అంటూ ప్రధాని మోదీ సీఎంకు ఫోన్ చేశారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అంశాల వారీగా కేంద్రానికి మద్దతు తెలుపుతూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రధాని కోరిన ఆ సపోర్ట్ను కూడా అందించింది. అంతేకాదు రేపు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ దాఖలు చేసే 4 నామినేషన్ల ఘట్టంలో కేసీఆర్ కూడా ఉంటారు. దానికోసం ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇంత మంచి వ్యక్తిని, ఒక దళితుని ఇవాళ ఎన్నుకున్నందుకు, వాళ్ళందరూ నిలబెట్టినందుకు మా పార్టీ తరఫు నుంచి
వారు ప్రపోజ్ చేయడానికి కూడా మా నాయకుని ఆదేశాలకు మేరకు ఇక్కడికి వచ్చి వారిని ఇవాళ మేము రెండో వ్యక్తిగా, అంటే మొట్టమొదటిగా రాజ్నాథ్ సింగ్ గారి పేరు ఉంది, రెండో స్థానంలో మేము ఉన్నాము ప్రపోజ్ చేయడంలో. ఈ వ్యక్తిని మా పార్టీ తరఫుకెళ్ళి మేమందరం కూడా బలపరుస్తాం. ఇంతవరకు బానే ఉంది, కానీ ప్రధాని కోరిన మద్దతునివ్వడంలో అభ్యంతరం లేదు. ఆ మద్దతునివ్వడానికి ఎలాంటి కండిషన్స్ కూడా పెట్టలేదు. అయితే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మా రాష్ట్రానికి కేంద్రం సాయం కావాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, అలాగే కొన్ని ప్రత్యేక సాయాలు చెయ్యాలి అనే ప్రతిపాదనల్ని తెస్తున్నారు కేసీఆర్. హైకోర్టు విభజన జరగాలి, ఏపీకి పోలవరాన్ని ఇచ్చినట్టే తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి, జీఎస్టీ నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయులకు మినహాయింపు కావాలి, అలాగే బీసీఈ కేటగిరీ కింద తెలంగాణ అసెంబ్లీ తీర్మానించిన ప్రత్యేక రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం కావాలి వంటివి కేసీఆర్ అభ్యర్థనల్లో కొన్ని. ఇవే అంశాలపై కొద్ది రోజులుగా కేంద్రంతో వరుస మంతనాలు జరుపుతూనే ఉంది రాష్ట్రం. మొన్నటికి మొన్న కేటీఆర్ కూడా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి ఒకసారి నివేదించుకున్నారు. తాజాగా రాష్ట్రపతి నామినేషన్ల కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ కూడా మరోసారి ఇవే అంశాలపై కేంద్రం నుంచి హామీ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యొక్క పట్టణ అభివృద్ధి పథకాలు గురించి చర్చించడం కోసం నన్ను కలవడం జరిగింది, చర్చించుకున్నాం. దాంతోపాటు ఏవైతే మన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీని ఏర్పాటు చేయాలో దాని విషయం కూడా చర్చించుకున్నాం, ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన. తర్వాత మన ఈ ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ ఒకటి మిగిలిపోయింది, దాని విషయం గుర్తు చేశారు. మిగతా కార్యక్రమాల అమలు ఏవైతే ఉన్నాయో పట్టణాభివృద్ధికి సంబంధించి నేను ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పర్యటించాను. త్వరలో తెలంగాణ రాష్ట్రానికి కూడా వెళ్ళి కేంద్ర అధికారులు రాష్ట్ర అధికారులు మాడుకొని నేను ముఖ్యమంత్రి గారు మంత్రులను కూడా కూర్చొని ఏమన్నా పెండింగ్ సెంటర్లో ఉంటే వాటి అన్ని క్లియర్ చేయడం, రాష్ట్రంలో ఏమైనా జరగాల్సి ఉంటే అవి జరిగేట్టుగా చూడడం. ఇప్పుడు కేంద్రానికి అన్ని పార్టీల తరహాలోనే టీఆర్ఎస్ మద్దతు కావాలి, కానీ పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వం కోసం తెలంగాణ కోసం అడుగుతున్న సాయంపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? కృతజ్ఞతగా మాటిస్తుందా, లేదంటే మాటిచ్చి ఎన్నికలు కాగానే నాంచుతుందా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తున్న అంశమే. సంజయ్, అటు నంద్యాల సంగతి ఏంటి? సమరమా సంప్రదాయమా? అదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటిదాకా టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తుంది, వైసీపీ ఎవరిని నిలబెడుతుంది అన్నదే ఉత్కంఠ. కానీ అసలు ఎన్నికే వద్దు, మమ్మల్ని ఏకగ్రీవంగా గెలిపించండి అంటూ భూమా వర్గం అన్ని పార్టీల ముందు ఒక అప్పీల్ పెట్టింది. మరి దాన్ని వైసీపీ ఒప్పుకుంటుందా? ఆ మాటకొస్తే గెలిపించాల్సింది మమ్మల్నే అంటూ వాదన వినిపిస్తుందా? పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి చనిపోతే పోటీ లేకుండా మళ్లీ అదే పార్టీకి టికెట్ ఇవ్వడం, ఏకగ్రీవంగా గెలిపించడం దేశ రాజకీయాల్లో ఒక ఆనవాయితీగా ఉంది. ఇప్పుడదే నంద్యాలకు జరిగితే బెటర్ అన్నది టీడీపీ అభిప్రాయం. ఇప్పటికే అధిష్టానం వైపు నుంచి ఈ కోణంలో కసరత్తు మొదలైంది. నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. మొన్నటి వరకు టీడీపీ టికెట్ కోసం భూమా వర్గం నుంచి అఖిలప్రియ కాదు తనకే కేటాయించాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబట్టారు. పంతాలు పట్టింపులు పీక్ చేరడంతో ఒక దశలో బుజ్జగింపుల పర్వం కూడా నడిచింది. చివరికి భూమా వర్గం వైపే చంద్రబాబు మొగ్గు చూపుతుండటంతో శిల్పా వైసీపీ గూడికి చేరారు. దీంతో టికెట్ కాస్త భూమా అఖిలప్రియ సూచిస్తున్న బ్రహ్మానందరెడ్డికే దక్కింది. బ్రహ్మానందరెడ్డి అఖిలప్రియ పెదనాన్న కొడుకు. టికెట్ కేటాయింపు లేకముందే ప్రజల్లోకి వెళ్లి ఓట్ల కోసం ప్రయత్నించారాయన. ఇక వైసీపీ మాత్రం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆ పార్టీలో కూడా 3 టికెట్ ఆశిస్తున్నారు. అయితే అసలు ఎన్నికే వద్దని సంప్రదాయం పాటిద్దామని కోరుతున్నారు అఖిలప్రియ. అంటే చనిపోయింది తన తండ్రి కాబట్టి సీటుకు వారసుడిగా వచ్చిన వ్యక్తిని ఏకగ్రీవంగా గెలిపించడం అన్నమాట. ఇదే విషయాన్ని వైసీపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ముందుకు తీసుకెళ్లింది టీడీపీ. పోటీ వద్దు, సంప్రదాయం ముద్దు అంటోంది. నాకు తెలిసి తప్పకుండా అవుతుందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయము. అది కూడా అన్ని పార్టీలు పాటిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. అదేవిధంగా శోభానాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సీటు మనకి ఎనార్మస్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు అదే పాటిస్తారని మేము నమ్ముతున్నాం. అవసరమైతే ఫ్యామిలీ కూడా అపీల్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా చేయాలని పార్టీ సైడ్ నుంచి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, మరి కేఈ కృష్ణమూర్తి గారు, కాళ శ్రీనివాసులు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒకవేళ ఫ్యామిలీ అపీల్ చేయాలంటే కంపల్సరీ ఫ్యామిలీ కూడా అపీల్ చేయడం జరుగుతుంది. సీఎం గారు ఆల్రెడీ మీడియాలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది, పబ్లిక్గానే ఇచ్చారు. అవతల వాళ్ళ నుంచి స్పందన కోసం వెయిట్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు టీడీపీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా దాని తర్వాత డెసిషన్ ఏం తీసుకుంటారనేది పార్టీల మీద నిలబడి ఉంటుంది. మరి
టీడీపీ ప్రతిపాదనకు వైసీపీ అంగీకరిస్తుందా అంటే 100% నోనే సమాధానమే ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అసలు సంప్రదాయం మాటకొస్తే భూమా నాగిరెడ్డి గెలిచింది వైసీపీ నుంచి కాబట్టి ఆ ఏకగ్రీవం మీదో వైసీపీకి ఇవ్వండి అనేలా ఉంది పరిస్థితి. అయితే అఖిల మాత్రం అడిగాం, సంప్రదాయానికి ఒప్పుకుంటే ఓకే, ఒకవేళ పోటీ పెట్టిన సమరానికి మేం సై అంటున్నారు. చివరికి శిల్పా మోహన్ రెడ్డికే టికెట్ ఇచ్చినా 10 ఏళ్లు ఏ అభివృద్ధి చూపించలేకపోయినా ఆయనకు ఓటమి తప్పదంటున్నారు. తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారంటే ఒకటే ఒక కారణం, ఆయనకి టికెట్ కావాలా. నాకు టికెట్ కావాలని పట్టుకున్నాడే కానీ దేనికి కావాలా? అభివృద్ధి చేస్తాడా? ఏం అభివృద్ధి చేస్తున్నారు? 10 సంవత్సరాలు నీకు పవర్ ఇచ్చి కూర్చోబెట్టినారు, మంత్రిగా ఉన్నారు, కానీ ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. మొన్న మీ ఛానల్ వాళ్ళే క్వశ్చన్ చేశారు, 10 years మీరు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారంటే నాంచినారు. అంటే ఏం చేయలేదు. 10 years అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి చేస్తారని ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే కేవలం టికెట్ కోసమే ఆయన పార్టీ మారడం జరిగింది. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ కండువా మార్చినప్పుడు ఆయనతో పాటు నంద్యాలకు చెందిన కౌన్సిలర్లు, ఇతర ప్రముఖులు చాలా మంది పార్టీ మారారు. కానీ తాజాగా జరుగుతున్న చంద్రబాబు కర్నూలు టూర్లో వాళ్లలో అత్యధికులు మళ్లీ టీడీపీకి తిరిగొచ్చినట్టు చెబుతున్నారు. అది భూమా కుటుంబంపై కేడర్కు ఉన్న నమ్మకం తప్ప బెదిరింపులు, హెచ్చరికలు ఏం లేవంటున్నారామె. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు పేరు నిలబెట్టాలని మేము, మా కుటుంబ సభ్యులే కాదు, క్యాడర్ కూడా ఆలోచిస్తుందంటే ఆయన ఎంత ఒక లీడర్షిప్ అనేది కింది స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. మీరు భయపడిస్తున్నానా? ఇంకా లేదులేనా, అటువంటి రాజకీయాలు నాకు ఇంకా అలవాటు కాలేదు. తప్పకుండా అభివృద్ధి ఓన్లీ అభివృద్ధే కావాలని చెప్పి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎప్పుడు కూడా క్యాడర్ తోటే ఇదే మాట చెప్పడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా మొన్న టీడీపీకి మేము వచ్చినప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో, ప్రతి ఒక్క కౌన్సిలర్ ఇంటికి కానీ లేకపోతే వార్డుకి కానీ తిరిగి ఎంత కష్టపడ్డారు. ఇన్ని సంవత్సరాలు మా నాన్న రాజకీయాలు చేశాడు కానీ ఇంత కష్టపడ్డం నేను ఎప్పుడు చూడలేదు. మొత్తంగా నంద్యాల రాజకీయాలు టికెట్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటు వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు మాత్రం ఏకగ్రీవం చెయ్యొద్దంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి చూపిస్తామని ఎవరికి వాళ్ళు జగన్ ముందు ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి జగన్ తీసుకునే నిర్ణయం ఏంటి? సమరమా, సంప్రదాయమా? జనసేనలో జోష్ పెరిగింది. పార్టీ నిర్మాణంలో అధినేత పవన్ కళ్యాణ్ బిజీ అయిపోయారు. జన సైనికుల తయారీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ కోసం పనిచేసే వారి ఎంపికను ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఏపీలో అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో పాల్గొన్న వారి ప్రతిభా ప్రదర్శనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతసేపు రాజకీయ వ్యవస్థ అంటే ఉన్న ఎమ్మెల్యేలు లేదంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యక్తులకే అవకాశాలు ఉన్నాయి, కొత్త వాళ్ళకి రావట్లేదు, అంటే వాళ్ళ గొంతు వినిపించట్లేదు. అలాంటి వాళ్ళ ముందుకు రావాలంటే ఏం చేయాలని చాలా సంవత్సరాల ఆలోచన, దీన్ని ఎంత ప్రాక్టికల్గా తీసుకెళ్ళగలం, అక్కడ తీసుకెళ్తే ముందుకు వస్తారా లేదా అనేది వీటన్నిటిని ఆలోచించుకొని ఈ ఒక ఎక్స్పెరిమెంట్గా చేసి చూద్దాం. ఒక మ్యాక్సిమం దెబ్బతింటాం, ఒక రాకపోతే నష్టం, మనకి వచ్చే నష్టం ఏమన్నా కానీ జరిగితే మటుకు సమాజానికి, దేశానికి చాలా మంచిదని సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రజల నుంచి వచ్చిన మాకు అనూహ్యమైన స్పందన నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందంగా అనిపించింది. దీంట్లో మేధావుల దగ్గర నుంచి మహిళలు రకరకాల సమస్యల మీద, కొంతమంది వక్తలుగా కానీ, కొంతమంది డిబేట్స్ చేయడానికి కానీ, వీళ్ళందరూ రకరకాల స్థాయిల్లో పనిచేయడానికి, పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చిన విధానం నాకు చాలా ఆనందం కలిగించింది. చూస్తూనే ఉండండి టీవీ 9.